ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో ఖాతా తెరిచింది. లో స్కోరింగ్ గేమ్లో సన్ రైజర్స్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొహమ్మద్ షమి సూపర్ బౌలింగ్, రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ లక్నోకు విజయాన్ని అందించిపెట్టాయి. దాంతో హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డిల పోరాటం వృధాగా పోయింది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఎస్ఆర్హెచ్ కు డిజాస్టర్ స్టార్ట్ దక్కింది. మొహమ్మద్ షమి ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత తన నెక్స్ట్ ఓవర్లో మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను సైతం అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో ప్రిన్స్ యాదవ్, ఇషాన్ కిషన్ అవుట్ చేయగా దిగ్వేష్ రతి, లివింగ్స్టన్ ను పెవిలియన్ చేర్చాడు. దాంతో 26 రన్స్ కే సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ ఎస్ఆర్హెచ్ ను ఆదుకున్నారు. పిచ్ స్లోగా ఉండడంతో షాట్ మేకింగ్ డిఫికల్ట్ గా మారింది. దాంతో ఈ ఇద్దరు కూడా సిట్ అవడానికి కాస్త సమయం తీసుకోవడంతో ఫస్ట్ 10 ఓవర్స్ లో కేవలం 37 రన్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు గేర్ మార్చి బౌండరీస్ తో చెలరేగిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 5th వికెట్ కు 100+ రన్స్ యాడ్ చేయడంతో పాటు ఇద్దరు హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఒకేసారి అవుట్ అవడంతో చివరి 2 ఓవర్స్ లోనూ ఎస్ఆర్హెచ్ కు కావాల్సిన ఫినిషింగ్ అందలేదు. దాంతో 20 ఓవర్లో 156 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బౌలర్లో మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా దిగ్వేష్ రతి, మణిమారన్ సిద్ధార్థ్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్నో సూపర్ జైంట్ చేజింగ్ లో తడబడిన చివరకు విజయం సాధించింది. కెప్టెన్ రిషబ్ పంత్ చివరి వరకు నాట్అవుట్ గా నిలిచి విక్టరీని కంప్లీట్ చేశాడు. అయితే 157 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఎల్ఎస్జీకి అంత ఈజీగా విజయం దక్కలేదు. పిచ్ స్లోగా ఉండడంతో పరుగులు చేయడం బ్యాటర్లకు కష్టంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరహాలోనే లక్నో బ్యాటర్స్ కూడా ఇబ్బంది పడ్డారు. కానీ రిషబ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో లక్నోకు విజయాన్ని అందించాడు. టెస్ట్ తరహా బ్యాటింగ్ తో ఆఖరి వరకు క్రీజ్ లో నిల్చొని గెలిపించాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ బౌలర్ జయదేవ్ ఉనట్కర్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఎస్ఆర్హెచ్ కొంప మునిగింది. బౌలింగ్ అనుకూలంగా ఉన్న పిచ్ పై కూడా అతను 4 ఓవర్లు బౌలింగ్ చేసి 50 రన్స్ సమర్పించుకున్నాడు. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో 9 రన్స్ ను డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో వరుసగా 2 బౌండరీస్ ఇవ్వడంతో లక్నో విజయం ఈజీగా మారిపోయింది. ఈ విజయంతో లక్నో ఈ సీజన్లో ఖాతా తెరవగా ఎస్ఆర్హెచ్ రెండో ఓటమిని చవిచూసింది.